పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో టీడీపీ నాయకులు మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు తనయుడు శివరాం మధ్య విభేదాలు బగ్గుమన్నాయి. అక్రమ మైనింగ్ పై శివరాం కలెక్టర్కు ఫిర్యాదు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కన్నా లక్ష్మీనారాయణ వర్గీయులు ఆయనపై తీవ్ర ఆరోపణలు చేశారు. కోడెల మరణానికి శివరామే కారణమని, గత ఎన్నికల్లో వైసీపీ నుంచి డబ్బు తీసుకుని కన్నాను వ్యతిరేకించుగా పనిచేస్తారని మండిపడ్డారు. తక్షణమే పార్టీకి కన్నాకు క్షమాపణ చెప్పారని, లేని పక్షంలో పార్టీ నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేస్తూ నియోజకవర్గ నేతలు బహిరంగ సవాల్ విసిరారు. సత్తెనపల్లి మార్కెట్ యార్డ్ చైర్మన్ గారి భర్త రాష్ట్ర రైతు కార్యదర్శి కౌంటనేని శ్రీనివాసరావు గారు ఒక ఖండనిచ్చారు. దానికి కొంతమంది మొన్న జరిగినటువంటి 24 ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీకి కానీ, పార్టీ మన అభ్యర్థి శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారి గెలుపుకు కానీ, పార్టీ కార్యక్రమాల్లో కానీ ఎటువంటి పాలు పంచుకోకుండా వాళ్ళు సొంత క్వార్టరీగా పార్టీతో సంబంధం లేకుండా తిరిగినటువంటి సుమారు ఒక 7-8 మంది వ్యక్తులు ఒక ప్రెస్ నోటు ఇచ్చారు. వాళ్ళు ఏనాడైనా ఎలక్షన్స్ ముందు పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నారంటే లేదు. పార్టీ అభ్యర్థి 24 ఎలక్షన్లో మన శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ గారి గెలుపు కోసం కృషి చేశారంటే కాదు. వారికి పార్టీకి ఎటువంటి సంబంధం లేకుండా వాళ్ళు వ్యక్తిగతంగా తెలుగుదేశం పార్టీ అనే ముసుగేసుకొని తెలుగుదేశం పార్టీలో అలజడులు సృష్టించాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నారు. నేను ఒకటే అడుగుతున్నాను, ఈరోజు మనకి పేర్చెర్ల కొండమూడు రహదారి ఉందంటే అది ఎంతో పెద్ద ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు పూర్తి కావాలంటే ఎంతో గ్రావెల్ మెటీరియల్ ఎంతో అవసరం అవుతుంది. వాటిని సేకరించుకొని మన నియోజకవర్గంలో, మా మండలంలో కూడా అభివృద్ధి శరవేగంగా జరుగుతుంది. సాక్షి పేపర్లను ఇంకా 2 పేపర్లు కూడా వచ్చినాయి. దాన్ని చూసి నేను మన ఎమ్మెల్యే గారు ఇట్లా చేస్తున్నా అని చెప్తే దాన్ని రియాక్ట్ అయ్యి నేను ఒక వీడియో చేయడం జరిగిందన్న. దాని మీద కోడెల శివరాం గారు అనుచరులను చెప్పుకుంటూ తెలుగుదేశం పార్టీకి ఏనాడు పనిచేయని వ్యక్తులు, ఇంతకుముందు ఆయన కూడా తిరుగుతూ వ్యక్తిగతంగా వ్యక్తి పూజ చేస్తారు. వాళ్ళు పార్టీ పని పట్టించుకోరు. మేము పార్టీ పని చేస్తాం, మా వ్యక్తులతో సంబంధం లేదు. పార్టీ అధిష్టానం ఎవరికి నిర్ణయిస్తే వాళ్ళకే పని చేస్తాం. మేము నన్ను విమర్శిస్తూ ఏదో వాళ్ళు పోస్టులు పెట్టారు, దాని మీద భయపడేవాడు కాదు. కాకపోతే కోడెల శివరాం గారికి ఒకటే హెచ్చరిస్తున్నాను, అయ్యా శివరాం గారు, నీవు మరి మీ నాన్నగారు మేమందరం కృషితోటి అంత తక్కువ మేరతో గెలిపించుకోగలిగాం. ఆ రోజున గెలిచిన తర్వాత ఆయన పక్కన పెట్టేసి నువ్వు వచ్చావు. వచ్చిన తర్వాత ఫస్ట్ సబ్ రిజిస్టర్ ఆఫీసు శంకుస్థాపన పెట్టుకుంటానని నేను నాన్నగారు అడిగున్నాను. పెట్టుకోమన్నారు. శంకుస్థాపనకు వచ్చే విధంగా మొత్తం ప్లాన్ చేసుకొని అంతా రెడీ చేసుకున్న తర్వాత నీ యొక్క ప్రోద్బలం మూలంగా నీ నాన్నగారు ఆపి శంకుస్థాపన కార్యక్రమం ఆపాడు. ఆ రోజే నీ పతనం స్టార్ట్ అయిందని చెప్తున్నాను. ఈ రోజు నేను నీకు ఆ రోజే పతనం స్టార్ట్ అయింది. ఆ రోజే సత్తెనపల్లిలోని తెలుగుదేశం కార్యకర్తలు మొత్తం కూడా నీ మీద అవాకు జవాబులు పేరారు. స్వయంగా నేను అన్నాను, నేను ఆ రోజు నీ మీద కసిగట్టాను. 1924 మధ్య తెలుగుదేశం కార్యకర్తలు పార్టీ తీవ్ర ఇబ్బందులకు గురైంది. దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి పార్టీ, అతని సాక్షి. అయితే తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో కానీ, తెలుగుదేశం పార్టీ సభ్యత్వాల్లో కానీ క్రియాశీలకంగా పాల్గొనకుండా తెలుగుదేశం పార్టీ అని చెప్పుకుంటున్న కొందరు పార్టీని విమర్శించే తీరు గర్హనీయము. అంతేకాకుండా డాక్టర్ కోడెల శివరాం గారు తెలుగుదేశం పార్టీని ఇబ్బందుల్లో పెట్టే సాక్షి మీడియాతో ఉండటం అనేది నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అలానే ఆయన ఏ రిప్రజెంటేషన్ జిల్లా కలెక్టర్కి ఇచ్చినప్పటికీ, ఏ ఇంటర్వ్యూ సాక్షి మీడియాకి ఇచ్చినప్పటికీ అది తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు విఘాతం కలిగించింది. అయితే తీరు మార్చుకోవాలి. అంతేకాదు, తెలుగుదేశం పార్టీ నిరంతరం ప్రజల కోసం పాటుపడుతున్న పార్టీ. ఈ పార్టీకి నాయకుల కంటే పార్టీ మూల సిద్ధాంతం, పార్టీ అధినాయకత్వమే మాకు పరమావధి. ఇలాంటి తెలుగుదేశం పార్టీలో నిన్న కొంతమంది తెలుగుదేశం పార్టీ అని చెప్పుకుంటూ పార్టీ ఎన్నికల్లో కానీ, సత్తెనపల్లి నియోజకవర్గ అభ్యర్థి గెలుపు కోసం కానీ పని చేయకుండా, సభ్యత్వాలు తీసుకోకుండా పార్టీని లోపల బయట విమర్శిస్తూ ఈ వాట్సాప్ మీడియాలో కానీ, యూట్యూబ్ మీడియాలో కానీ తెలుగుదేశం పార్టీని, ప్రభుత్వాన్ని వ్యతిరేకించే పత్రికల్లో
వాళ్ళు ప్రకటనలు ఇచ్చారు, వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాను. 19-24 మధ్య తెలుగుదేశం కార్యకర్తలు పార్టీ తీవ్ర ఇబ్బందులకు గురైంది. దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి